Canon cartridge number 103, 303, 703. Canon cartridge 2900B and HP printer cartridge. First, this side first it side open చేసుకోవాలి. This side చేయకూడదు. First of all ఇది ఇక్కడ స్క్రూస్ ఇస్తాడు. 1 or 2 screws. మూడు స్క్రూలు ఉంటాయా? ఆ మూడు స్క్రూలు ఉన్న చోట నుంచి ఓపెన్ చేసుకోవాలా? ఆ వైపు చేస్తే ఏంటి ప్రాబ్లం? ఈ వైపు నుంచి రీఫిల్లింగ్ కుదరదు, ఓపెన్ చేయడానికి కుదరదు. ఒకసారి మేము అదే ఏదో లాగేసామండి. ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఈ పక్క నుంచి ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చగా ఉన్నదే అది డ్రమ్, అది డ్రమ్. ఇది దానిలో గీతలు పడితే డ్రమ్ములు గీతలు పడకూడదు అసలు. ఏది డస్ట్ ఎటువంటి డస్ట్ కానీ గీతలు కానీ ఎటువంటి పడదు. చేతులు తుడిచేసుకోవచ్చు, దాన్ని తుడిచుకోవచ్చు. క్లాత్ కానీ క్లాత్ తుడాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఓపెన్ చేసుకోవాలి. ఇది నువ్వు అడ్డంగా పెట్టి చూపించు. స్ప్రింగ్ దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. స్ప్రింగ్ నెక్స్ట్ క్యాప్ తీయాలి. క్యాప్ వచ్చేస్తుంది స్ప్రింగ్ తీస్తేనే, అంతేనా? ఓకే, ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది, ఇది క్యాప్ తీసుకునే ప్లేస్. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రమ్ అలా ఓపెన్ చేయాలంటే ఇలా రాదు మామూలుగా. దీన్ని కొంచెం పక్కకి పెట్టుకుని డ్రమ్ పైకి ఓపెన్ చేసుకోవాలి. ఓకే, డ్రమ్ దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా? డస్ట్ గట్ట స్క్రాచెస్ పడకూడదు. స్క్రాచెస్ ఏం పడదు. నెక్స్ట్ స్పాంజ్ రోలర్. స్పాంజరా? అదేంటిది? స్పాంజ్ రోలర్. స్పాంజ్ రోలరా? అది పర్లేదుగా, రఫ్ హ్యాండిల్ చేసిన పర్లేదు. అది దానివల్ల బెనిఫిట్ ఏంటి? స్పాంజ్ రోలర్ పక్కనండి నెంబర్ ఇచ్చారు కదండి. అది వేరే ఉందంటండి, అది ఆల్రెడీ చూసాం. రెండు కలిపి కావాలి. పక్క షాప్ కావాలండి. కింద వాచ్మెన్ ఉంటాడు కదా మేడం. ఉన్నాడండి కింద అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న లాక్ లాంటిది ఇస్తాడండి. లాక్ జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. మీరు మాట్లాడకూడదు, ఇక్కడ రికార్డ్ అయిపోద్ది. ఇది అన్నిటికన్నా కష్టం, జాగ్రత్తగా చూడండి. చిన్న హోల్ లాగా ఇస్తాడు. మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. అది ఇలా రాకపోతే చాలా కష్టంగా ఉంది. బయటకు వస్తుంది. లాక్ బయటకు వస్తుంది. దీన్ని నో స్ప్రేతో ఇది అందరికీ అర్థం కాదు. జాగ్రత్త. దాన్ని ఒకసారి చూపించు. ఓకే, దాన్ని తీయాలి. ఓకే, తీసి ఓకే ఓకే. ఆ లాక్ని ముందుకు తోయాలన్నమాట. ఆ లాక్ తీయాలి. వేస్ట్ టోనర్ అదే. చూపించు. ఓకే, సేమ్ అటువంటి మళ్ళీ ఇక్కడ బయట తీసుకుంటాము. కూడా ఉంటుందా?
ఇంకోటి ఉంటుంది మొత్తం ఓకే. ఒక వైపున అయిపోయింది. సేమ్ అటువంటి లాకే ఇంకో సైడ్ ఉంటుంది. ఇది ఈ లాక్ ఇది. జాగ్రత్తగా అందులో పట్టేంత స్క్రూడ్రైవర్ కానీ చిన్న ఏదో ఎక్విప్మెంట్ పెట్టుకుని ఆ హోల్ ఇస్తానండి, ఆ హోల్లో పట్టుకుని జాగ్రత్తగా లాగా. ఓకే, ఇది చాలా ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ మీకు తెలిసిందే అంతకుముందు ఎలా చేసాము, సేమ్ ఇది కూడా అంతే. నోస్ ప్లేయర్ పెట్టుకుని వాట్లీ టాయిలెట్ జాగ్రత్తగా దీన్ని జాగ్రత్తగా లాగాలి. ఇది ఒకసారి పోతే మళ్ళీ దొరకడం కష్టం. స్క్రూస్ పోయినా ఏం పోయినా పర్లేదు, కానీ ఇది మాత్రం పోకుండా చూసుకోవాలి. పోతే మళ్ళీ చాలా కష్టం, దొరకదు. మళ్ళీ పాత ఆటలు ఎక్కడైనా చూసుకుని కంపాటబుల్ లేదు. ఓకే, రెండు కూడా ఇంటర్చేంజబుల్. ఇటు సైడ్ ఇవి బయటకు కనపడడం, లోపలికి ఉంటాయి. నెక్స్ట్ టూ పీసెస్ ఇందులో వేస్ట్ పౌడర్ ఉంటుంది. ఇక్కడ దీనికి ఒక స్ప్రింగ్ ఇస్తాడు మూమెంట్కి. మూమెంట్ అంటే ఆటోమేటిక్. ఫస్ట్ ఈ స్ప్రింగ్ తొలగించండి. స్ప్రింగ్ తీసుకొని నెక్స్ట్ చాలా ఈజీ ఇది. ఓకే, నెక్స్ట్ వేస్ట్ పౌడర్ ఫస్ట్ బ్లేడ్ ఇక్కడ ఒక బ్లేడ్ ఇస్తాడు, ఆ బ్లేడ్ కింద వేస్ట్ పౌడర్ ఉంటుంది. ఇది బ్లేడ్. నెక్స్ట్ వేస్ట్ పౌడర్ శుభ్రంగా చేసుకోవాలి. ఫస్ట్ ఈ వేస్ట్ పౌడర్లో ఉన్న బ్లేడు, డ్రమ్ము ఇవి పోతాయి. నెక్స్ట్ చేయవలసిన పని మళ్ళీ యథావిధిగా పెట్టేసుకుని స్క్రూస్ ఓపెన్ చేసుకుని సార్లు చూస్తేనే కానీ చేయలేమే, కష్టం. బిగించిన తర్వాత సేమ్ యాస్టీజ్గా. ఇప్పుడు మరి నెట్లోనో బొక్క పెట్టేసుకుని ఏది పోసేసుకుంటారు ఏంటది? అలా చేయకూడదు. హోల్ పెట్టేసుకుని అది తెలియక చేస్తారు. ప్లాస్టర్ వేసి చేస్తున్నారు. ఇక్కడ వెనకాల దీన్ని బొక్క పెట్టేసుకుంటారు. అంటే వేస్ట్ పౌడర్ పెరిగిపోయి ఇబ్బంది అయిపోద్దా? ఓకే, ఇప్పుడు మళ్ళీ రీఅసెంబ్లింగ్ చేయడమే ప్రాబ్లం. కట్టిన స్ప్రింగ్ ఫస్ట్ మూమెంట్ ఉంది కదా, ఇప్పుడు మూమెంట్ లేదు. మూమెంట్ నెక్స్ట్ స్ప్రింగ్ ఎలా టచ్ చేయాలి, అలా పెట్టుకోవాలా? ఓకే, వచ్చేస్తుంది మూమెంట్, అలా టచ్ చేసుకోవాలి. రాడ్ ఇది స్పాంజ్ రాడ్ ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకోకలేదు, ఇంకా దీన్ని క్లీన్ చేసుకోకలేదు. డ్రమ్ము క్లీనింగ్ అవసరం లేదండి. ఓకే, ఇవి సెన్సార్ లాంటివి, వీళ్ళకి ఫోటో తెలుసుకోవడం చాలా మంచిది. అంటే ప్రింట్ సరిగ్గా రాదు. ఇది ఓకే, ఇప్పటికే ఈ పార్ట్తో పని అయిపోయింది. నెక్స్ట్ ఇది అంతా పౌడర్ క్లాత్ తీసుకురామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు సైడ్ ఉన్న ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోకూడదు. రీఫిల్ చేసినప్పుడు ఓపెన్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి తీస్తే మళ్ళీ పెట్టలేం, చాలా మరలు ఉంటాయి లోపల. సో ఇది వదిలేసి ఓన్లీ సింగిల్ మరలేని చోట ఇక్కడ మర ఉంటుంది, ఇక్కడ మర ఉండదు, అదే గుర్తుపెట్టుకోవాలి.
మూడు మూడు బటన్స్ ఉన్న చోట మనం తీయాలి. మూడు మూడు ఉంటాయి. అవును. అది కూడా తీయాలి మళ్ళీ. ఓకే. ఓకే. నెక్స్ట్ క్యాప్ 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 ఓపెన్ చేసుకొని ఎప్పుడైనా సరే మనం రీఫిల్ చేసినప్పుడు మాత్రం దీన్ని వదలకూడదండి. దీన్ని వదిలితే ఇది కింద ఎలా పడిపోతుంది. మనం వేసిన పౌడర్ అంతా కిందకు వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడే రీఫిల్ చేసినప్పుడు మాత్రం ఈ రోలర్ని వదలకూడదు. మ్యాజిక్ రోలర్ని వదిలితే మొత్తం వేసిందంతా బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా దీన్ని నొక్కి పెట్టి ఓకే. క్యాప్ ఓపెన్ తీసి బాటిల్ ఓపెన్ చేయాలా? బాటిల్ మొత్తం ఎంత పడుతుంది ఇందులో పట్టేది 140 గ్రామ్స్ అంతే. ఎవరైనా వేసేది 140 గ్రామ్స్ వేస్తే 12 టోనర్ మొత్తం ఫుల్ అయినట్టు లెక్క. చిన్న హోల్ పెట్టుకుని మెల్లగా స్విచ్ చేయాలి దాన్ని. స్లోగా నొక్కాలి. కింద ఓకే. నెక్స్ట్ ఫస్ట్ చేయవలసిన పని క్యాప్ పెట్టేసుకోవాలి. ఊదుకోవాలా? నెక్స్ట్ ఇది సెన్సార్ లాంటిది. ఇది ఇక్కడ ఉన్న దీనికి మ్యాజిక్ రాడ్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లీన్ చేసుకోండి శుభ్రంగా. ఇది సరిగ్గా క్లీన్, దీనికి డస్ట్ కానీ బాగా ఎక్కువ పట్టుకుంటే మాత్రం ప్రింట్ మధ్యలో కట్ అవుతా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రీఫిల్ చేసినప్పుడు ఇది కూడా ఒక సెన్సార్ లాంటిది. ఇక్కడ డస్ట్ని చూసారా, పౌడర్, ఇది కూడా దీనికి టచ్ అవ్వాలి. ఎక్కడైనా సరే టచ్ అవుతే ప్రింట్ సరిగ్గా రాదు. క్లాత్ తీసుకుని ఓకే. క్లీన్ అయింది కదా. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా దీనికి ఒక కటింగ్ ఇస్తుంది. ఇక్కడ కటింగ్ ఉంటుంది. మొత్తం రాడ్ అంతా రౌండ్గా ఉండకుండా ఒక వైపు కట్ అవుతుంది. దీనికి కూడా లోపల కటింగ్ ఇస్తుంది. జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. దీన్ని కరెక్ట్గా ఏ యాంగిల్లో ఉందో చూసుకుని ఇలా పట్టకపోతే బాగా దీన్ని ఒత్తిడి చేయకుండా బయటికి తీసి నోస్ స్ప్రే తీసుకుని వచ్చింది కదా కటింగ్, కనబడుతుందా? కటింగ్ జాగ్రత్తగా ఇప్పుడు ఈజీగా పెట్టేసాను. ఫస్ట్ మనం సరిగ్గా పెట్టకపోతే ఇది పట్టదు. ఆ యాంగిల్ చూసుకుని జాగ్రత్తగా పెట్టాలి. నెక్స్ట్ టైం మీకు తెలిసింది, మనకు తెలిసింది ఏమిటి, స్క్రూస్ వేసుకోవడం. స్క్రూ పోతే ఇంకో స్క్రూ దొరుకుతుంది. స్క్రూస్ పోయినా పర్లేదు కానీ మనకి ముఖ్యంగా ఈ పోకూడదు. ఈ 2 లాక్లు పోకూడదు. లాక్స్. ఓకే. ఓకే. నెక్స్ట్ రీఫిల్ అయిపోయింది.
ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని దీని మీద చాలా ఎక్కువ పౌడర్లు మచ్చలు ఎటువంటి ఉంటాయి ఇది మచ్చలు అటువంటి మనం ముందు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎప్పుడైనా సరే ఇలా బ్యాక్ సైడ్ రివర్స్ తిప్పకూడదు, రివర్స్ ఎప్పుడైనా సరే ఫ్రంట్గా తిప్పుకోవాలి. ఓకే, ఫ్రీగా తిరుగుతుంది లేదో చూసుకోవాలి. ఓకే ఓకే. నెక్స్ట్ ఓకే, ఈ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇదే మనం ముఖ్యంగా ఇక్కడ క్యాప్ పెట్టుకోవడం, సెన్సర్ జాగ్రత్తగా చూసుకోవడం, నెక్స్ట్ ఆ యాంగిల్ చూసుకోవడం, రాడ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ దీన్ని రెండు జాయింట్లు ఇలా పెడితే పట్టదు. మనం ఇక్కడ ఈ హోల్స్ ఈ యాంగిల్ చూసుకొని ఇది యాంగిల్ చూసుకొని జాగ్రత్తగా రెండు ఫిట్ అయ్యేట్ చేసుకోవాలి. ఓకే, ఈ లాక్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే మీకు అర్థం అవుతుంది. ఈ లాక్ అనేది ఏంటి ఇక్కడ ఇస్తాడు. ఇందాక మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు సరిగ్గా చాలా కష్టపడ్డాను చూసారా, ఇదే లాక్. లాక్ అటాచ్ చేయడం ఈజీ. ఇప్పుడు లాక్ పెట్టడం చాలా ఈజీ. హోల్ కనిపించింది చూసారా. ఆ తర్వాత నోస్ ప్లేయర్ లాంటిది అయినా తీసుకుని ఓకే, సరిగ్గా పట్టలేకపోతే సార్ మళ్ళీ ఆ లోపల ఈ రెండు జాయింట్స్ సరిగ్గా ఉన్నట్టు జాగ్రత్తగా మళ్ళీ నొక్కుని మీరు కట్ చేసుకోవచ్చు కదా మనం, మధ్య కట్ చేయొచ్చు కదా. తర్వాత కట్ చేయొచ్చు కానీ వదిలేద్దాం. చూసారా ఇందాక ఎందుకు పట్టలేదు, ఇలా క్రాస్గా వచ్చింది కరెక్ట్గా. ఈ హోల్ ఇది ఫస్ట్ టైం లోన్ పట్టదండి. ఫస్ట్ సో ఫస్ట్ ఎందుకు పట్టలేదు, సరిగ్గా జాయింట్ కలవలేదు కాబట్టి. అది కూడా మనం చూసుకోవాలి, ముఖ్యమైన విషయం. నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొకటి. ఓకే, ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ హోల్. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ సెన్సర్, ఇది కూడా జాగ్రత్తగా చూసుకుని దీనికి డస్ట్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఎలా పెట్టాలండి, సేమ్ ఇక్కడ ఇస్తాడు, ఈ హోల్స్లోకి వెళ్ళాలి. ఓకే, హోల్స్ వేసేసుకుంటాను. స్క్రూ తీసుకురా. స్క్రూస్ వేసేస్తే అయిపోయినట్టేనా? స్క్రూస్ ఎన్ని స్క్రూస్? రెండు స్క్రూస్ ఉంటాయి మొత్తం. అయిపోయిందా? అయిపోయింది. అంతేనా? నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది, ఈ స్ప్రింగ్ లేకపోతే ప్రింట్ వైట్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ప్రింట్లో వైట్ వచ్చిందంటే మనం ముందు చూసుకోవాల్సిన విషయం, ప్రింట్ అయిన తర్వాత ఇది స్ప్రింగ్ ఉందా లేదా. లేకపోతే మాత్రం ప్రింట్ వైట్గా వచ్చేస్తుంది. దీనికి ఇక్కడ జాయింట్ ఇస్తాడు. ఈ జాయింట్ని జాగ్రత్తగా పట్టుకుని సన్నటి స్క్రూ డ్రైవర్ తీసుకుని ఓకే ఇది మాత్రం పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎగిరిపోవడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ రెండింటికి కలపాలి. ఇది సెన్సార్ లాంటిది, ఇది డ్రమ్ కింద టచ్ అవ్వాలి. ఇప్పుడు టచ్ అవ్వకపోతే మాత్రం ప్రింట్ వైట్గా వచ్చేస్తుంది. మనం ఫస్ట్ అందరూ చేసే పని ఇదే. ఓకేనా, చూసుకోవాలి. అయిపోయింది అంతే. ఎన్ని ప్రింట్లు వస్తాయి అవి? మనం వేసేది 140 grams, 2500 2000 కాపీస్ వస్తాయి. ఒరిజినల్ అయితే ఎంత ఉంటుంది కాస్ట్? ఒరిజినల్ 3000 టౌన్ అండి. ఒరిజినల్ అయితే 3500 అలా ఉంటుంది. అదే కంఫర్టబుల్ అయితే 1000 అలా ఉంటుంది. అలా ఉంటుంది. ఇది అయితే మనం మామూలుగా రీఫిల్లింగ్ ఎంత అవుతుంది చార్జ్? రీఫిల్లింగ్ వచ్చి ఒకసారి రీఫిల్లింగ్ చేస్తే 300 తీసుకుంటాం. 140 grams బాటిల్. వాళ్ళే ఓన్గా తయారు చేసుకుంటే ఎంత అవుతుంది? బాటిల్ తోటి అలా చేసేసుకుంటే మామూలుగా వాళ్ళే ఓన్గా చేసుకుంటే 100 రూపీస్. 100 రూపీస్. ఓకే,
వచ్చాక